హాయ్ మ్యామ్. హాయ్. హౌ ఆర్ యూ మ్యామ్? గ్రేట్. నిజంగానే గ్రేట్గా ఉన్నారు. ఓకే మ్యామ్. థ్యాంక్ యూ. స్కిన్ మెడ్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఇస్ స్కిన్ మెడ్? సో స్కిన్ మెడ్ అంటే బేసికలీ స్కిన్ హెయిర్ లేజర్ కాస్మెటాలజీ సెంటర్. ఇక్కడ స్కిన్కి సంబంధించి హెయిర్కి సంబంధించిన అన్ని ట్రీట్మెంట్స్ జరుగుతాయి అన్నమాట. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఇక్కడ ట్రీట్ చేస్తాం. ఓకే మ్యామ్. అంటే ఇప్పుడు చాలా ఉన్నాయి బయట కూడా ఈ టైప్ ఆఫ్ ప్రోడక్ట్స్ అనేవి, దానికి దీనికి వేరియేషన్ ఏంటి? సో డిఫరెన్స్ ఏంటంటే స్కిన్ మెడ్లో వీ హ్యావ్ సంథింగ్ కాల్ యాజ్ 90 days ట్రాన్స్ఫర్మేషన్. అంటే మీకు మెడికలీ ట్రీటబుల్ స్కిన్ ఆర్ హెయిర్ కండిషన్ ఉన్నప్పుడు కేవలం 90 daysలో మేము ట్రాన్స్ఫర్మేషన్ రిజల్ట్స్ మీకు చూపిస్తాం. అండ్ వన్ మోర్ థింగ్, దేర్ ఇస్ సంథింగ్ కాల్ యాజ్ డర్మాక్సిమిస్ట్ అనమాట. డర్మాక్సిమిస్ట్ అంటే ఏంటంటే మనకి హిమాలయాలో ఆక్సిజన్ చాలా బాగుంటుంది కదా, అలాగే స్కిన్కి కూడా ఆక్సిజన్ ఇచ్చినప్పుడు అది బాగా రిపేర్ అవుతుంది అనమాట. సో డర్మాక్సిమిస్ట్ అంటే ఆక్సిజన్ ద్వారా స్కిన్ని మనం రిపేర్ చేసినప్పుడు న్యాచురల్ గ్లో అనేది ఉంటుంది. ఓకే. అంటే ఇప్పుడు కాస్ట్ వైజ్ ఏమైనా తేడా ఉంటుందా? సో ప్రైస్ వైజ్ డెఫినెట్లీ మేము చాలా అఫోర్డబుల్ అండి. అందుకనే మాకు 5 branches ఉన్నాయి. మేము వైజాగ్లో ఉన్నాం, విజయవాడలో ఉన్నాం, చెన్నైలో ఉన్నాం, ఇప్పుడు హైదరాబాద్ వచ్చేసాం. మాకు 20,000+ హ్యాపీ క్లయింట్స్ ఉన్నారు. సో దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అన్ ఇండికేషన్ దాట్ వీఆర్ డెఫినెట్లీ అఫోర్డబుల్. ఓకే మ్యామ్. అంటే మీరు కూడా హిమాలయస్ నుంచే వచ్చినట్టున్నారు. అంటే అంత క్యూట్గా, అంత వైట్గా ఉన్నారు. థ్యాంక్ యూ. ఐ థింక్ ఎవ్రీ కలర్ ఈజ్ బ్యూటిఫుల్. ఇక్కడ స్కిన్ బ్రైటనింగ్ చేస్తాం. బ్రైటనింగ్ అంటే చాలామంది అనుకుంటారు నన్ను తమ్మనలా చేస్తారా, అలియా భట్లా చేస్తారా. అది కాదు బ్రైటనింగ్ అంటే. మనం ఒరిజినల్ కలర్లో ఉన్నది మన కలర్ మనకి బయటికి రావడమే బ్రైటనింగ్ అనమాట. దట్ ఈస్ వాట్ వీ డూ. ఏ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ చేస్తారు? ఎలా ట్రీట్మెంట్ సో అనేది ఏ రకంగా ఉంటుంది? ట్రీట్మెంట్స్లో లేజర్ స్కిన్ బ్రైట్నింగ్ ఉంటుంది, ఎంజైమ్ పీల్స్ ఉంటాయి, తర్వాత లేజర్ హెయిర్ రిడక్షన్ ఉంటుంది, హెయిర్ కోసం హెయిర్ గ్రోత్ ఫ్యాక్టర్ సెషన్స్ అని చేస్తాం, హెయిర్ ఇంప్లాంటేషన్ కూడా చేస్తాం. ఎన్ని డేస్ మేడం ఉంటుంది ట్రీట్మెంట్ నార్మల్? అదే అండి, ఇక్కడ స్కిన్ కానీ హెయిర్ కానీ ప్రాబ్లం ఉన్నప్పుడు ఇక్కడ 90 daysలో ట్రాన్స్ఫర్మేషన్ చేస్తాం. అందుకనే మీరు మినిమం 3 months అంటే చాలామంది అనుకుంటారు ఏదో మనం సెషన్ చేయగానే తెల్లగైపోతామా, ఇది చేయగానే జుట్టు వచ్చేసినా, అలా కాదు. టైం కన్సిస్టెన్సీ అనేది ఇవ్వాలి. అండ్ ఇక్కడ బయట నుంచే కాదు లోపల నుంచి కూడా రిపేర్ చేస్తాం. మీకు ఇక్కడ ఇన్హౌస్ న్యూట్రిషనిస్ట్ ఉంటారు, మీ డైటరీ చేంజెస్ కూడా చెప్తారు. సో మనకి ఏదైనా మెల్లమెల్లగా 90 daysలో మనకి రిజల్ట్ అనేది బాగా కనిపిస్తుంది అనమాట. సో హెయిర్ కూడా హెయిర్ ట్రీట్మెంట్స్ అనేవి ఉంటాయి. అన్ని మెడికల్ ట్రీట్మెంట్సే ఉంటాయండి. ఇక్కడ ఏమీ సెలూన్ బేస్డ్ ట్రీట్మెంట్స్ ఉండవు. ప్యూర్ మెడికల్ ట్రీట్మెంట్, డాక్టర్సే మిమ్మల్ని ట్రీట్ చేస్తారు. అంటే హెయిర్ అనేది గ్రో అవుతుందా లేకపోతే ట్రాన్స్ప్లాంటేషన్ ఏం చేయాలి? సో హెయిర్ థిన్నింగ్ చిన్న మైల్డ్ స్టేజ్లో ఉన్నప్పుడు లోషన్స్తో కూడా తగ్గుతుంది. మనకి థిన్నింగ్ కనిపించినప్పుడు గ్రోత్ ఫ్యాక్టర్ సెషన్స్ అని చేస్తాము. పూర్తిగా బాల్నెస్ ఉన్నప్పుడు మాత్రమే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తాం. ప్రతి ఒక్కరికి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అక్కర్లేదు. ఓకే మేడం. ఇప్పుడున్న జనరేషన్లో ప్రతి ఒక్కరికి బోల్డ్ హెడ్ అనేది వచ్చేస్తుంది. అంటే అది దేనివల్ల అంటే ఏం చెప్తారు? సో డెఫినెట్లీ దట్ వుడ్ బి స్ట్రెస్ఫుల్ లైఫ్ స్టైల్ అండి. లాడ్ ఆఫ్ స్ట్రెస్ అండ్ లాడ్ ఆఫ్ లైఫ్ స్టైల్ చేంజెస్ కూడా. చాలామంది క్రానిక్ స్మోకర్స్ ఉంటారు. ఈ స్ట్రెస్ వల్ల ఏంటంటే జెనెటిక్గా వాళ్ళు ప్రోన్ ఉంటారు బాల్నెస్కి, కానీ స్ట్రెస్ అనేది ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తుంది అనమాట, ఏజింగ్ని కానీ హెయిర్ లాస్ని కానీ. దానివల్ల మనకి క్లియర్గా బాల్నెస్ అనేది ఇప్పుడైతే నేను ఆల్మోస్ట్ లాస్ట్ వీక్ వైజాగ్లో 19 years బాబుకి ట్రాన్స్ప్లాంటేషన్ చేయాల్సి వచ్చింది. పూర్తిగా బాల్నెస్ వచ్చింది అనమాట. అందుకనే కీ ఏంటంటే స్టార్టింగ్ స్టేజ్లోనే హెయిర్ థిన్నింగ్ అవుతుంది, హెయిర్ లైన్ వెనక్కి వెళ్ళిపోతుంది అంటేనే మీరు ఒక డర్మటాలజిస్ట్ని కన్సల్ట్ చేస్తే లోషన్స్, ట్యాబ్లెట్స్ ఇస్తాం, లేకపోతే మైల్డ్ ప్రొసీజర్స్ చేస్తాం. దాని ద్వారా మీకు టోటల్గా రివర్సల్ ఉంటుంది అనమాట. హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అసలు అవసరమే ఉండదు. సో కీ ఏంటంటే ముందుగానే మీకు స్కిన్ హెయిర్ ప్రాబ్లం వచ్చినప్పుడు మీరు సోషల్ మీడియాలో చూసుకోవడం, యూట్యూబ్లో చూసుకోవడం కాకుండా ఒక డర్మటాలజిస్ట్ కన్సల్ట్ చేసి ట్రీట్మెంట్ తీసుకుంటే బాగుంటుంది. ఓకే మేడం. అంటే ఇప్పుడు స్కిన్ కూడా ఇప్పుడు నార్మల్గా చూసుకుంటే ప్రతి ఒక్కరు చిన్నప్పుడు చాలా వైట్గా ఉంటారు, దాని తర్వాత ఒక ఏజ్ వచ్చేటప్పటికి బ్లాక్గా తయారవుతారు. అంటే దాని తాలూకు రీజన్ దాన్ని ఫోటోమెలనోసిస్ అంటాము. ఫోటోమెలనోసిస్ అంటే ట్యానింగ్ అనమాట. బేసిక్ కామన్ లాంగ్వేజ్లో నేను ట్యాన్ అయిపోయాను, ఒకప్పుడు బాగానే ఉండేదని అంటారు. కానీ ఫోటోమెలనోసిస్లో ఏమవుతుందంటే ఫేస్ అండ్ నెక్ కలర్ ఒకలాగా ఉంటుంది, బాడీ లోపల కలర్ ఒకలాగా ఉంటుంది అనమాట. దాన్ని డెఫినెట్గా రివర్స్ చేయొచ్చు 90 daysలో. ఓకే. అంటే దీనికి ఏదైనా ఆర్గానిక్ ప్రోడక్ట్స్ ఏమైనా ఉంటాయి? ఆర్గానిక్ ప్రోడక్ట్స్ ఉంటుంది అలా ఏం కాదు. మీరు స్కిన్ కేర్ రొటీన్తో కూడా స్టార్ట్ చేయొచ్చు. స్కిన్ కేర్ రొటీన్ అంటే సన్ స్క్రీన్ అనేది, మాయిశ్చరైజర్ అనేది తప్పకుండా వాడాలన్నమాట. చాలామంది అంటారు నేను అంతసేపు ఎండలో ఉండను, నాకు ఎందుకు సన్ స్క్రీన్ అంటారు. కానీ ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వాడాలి. ఎంతో కొంత మన విండోస్ నుంచి ఎండ రిఫ్లెక్ట్ అవుతుంది, మనం స్క్రీన్ ముందు ఉంటాం. సో మీరు సెషన్స్ అందరూ చేయించుకోవాలని కాదు, బట్ బేసిక్ స్కిన్ కేర్ రొటీన్ అనేది అందరూ ఫాలో అవుతే మంచిది. ఒక మాయిశ్చరైజర్, ఒక సన్ స్క్రీన్ చాలు. ఓకే మ్యామ్. ఇప్పుడున్న కాలంలో చాలామందికి హెయిర్ అనేది చాలా కర్లీగా ఉంటుంది.
అంటే గడ్డిలో ఉంటుంది. అంటే చాలా అంటే ఒకప్పుడు స్మూత్‌గా ఉండి చాలా బాగుంటారు. ఒక్కసారి గడ్డిలా తయారవ్వడం. దానికి ఏదైనా రీజన్? సరే నేను టిప్ చెప్తాను. నార్మల్గా షాంపూస్ అందరూ ఎలా యూస్ చేస్తారు, ఇలా మొత్తం షాంపూ వేసుకుంటారు కదా. 1:4 డైల్యూషన్ చేసి షాంపూ యూస్ చేయండి, మీకు ఆ హెయిర్ ఫ్రిజీనెస్ అనేది రాకుండా ఉంటుంది. 1:4. అంటే వన్ స్పూన్ ఆఫ్ షాంపూ 4 స్పూన్స్ ఆఫ్ వాటర్ అంతగా డైల్యూట్ చేసి షాంపూని వాడినప్పుడు మీకు అసలు హెయిర్ ఫ్రిజీ అనేది అవ్వదు. ఓకే. ఈ ట్రిక్ అనేది ఖచ్చితంగా వాడాలి. చాలా మందికి యూజ్ అవుతుంది. షూర్ థ్యాంక్ యూ. ఓకే. థ్యాంక్ యూ సో మచ్.